మనం పెడన నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందో అంటారు మీరు? మ్యాక్సిమం టీడీపీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనేది డెవలప్మెంట్ లేదు మనకి. టీడీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనసేన టీడీపీ కూడా కలిసిందండి. దానివల్ల ఏంటి? దానివల్ల ఏంటంటే వాళ్ళు పొత్తుల మీద ఇంటి మీద వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ నేను ముందు రాష్ట్రం అభివృద్ధి లేదు, మనకి పరిశ్రమలు లేవు, ఎవరికి ఉపాధి సరిగ్గా లేదు. ఇస్తున్నా అంటే ఇస్తున్నాడు, మన డబ్బులు మనకే ఇస్తున్నారు కానీ వాళ్ళ చేతిలో డబ్బులు కాదు కదా. అయితే జనసేన టీడీపీ కలయిక వలన మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ఫామ్ అయిందనుకోండి, సీఎం ఎవరు అవడానికి అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు అవుతాడు. సీనియర్ ఆయనే కాబట్టి చంద్రబాబు నాయుడు అవుతాడు. పెడన నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? బాగానే చేస్తున్నారండి. జగన్ అన్న బాగానే చేస్తున్నారు. బాగానే ఉంటుంది. జగన్ అన్న రావచ్చేమో. ప్రతిపక్షంలో ఏమన్నారంటే రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు లేవు, మరి బ్రాంతి విస్కీ రేట్లు బాగా పెంచేశారు, కరెంట్ రేట్లు పెరిగినాయి అంటున్నారండి. అవి కూడా ఉన్నాయి కదండి, మరి అన్నీ పెంచేస్తున్నారు కదా, అన్నీ పెంచేస్తున్నారు. మరి చెప్పలేము అటు ఇటు. మీకైతే ఏ పార్టీ ఇష్టం? మీకు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మేము ఈసారి మార్పు వస్తుందేమో అనుకుంటున్నాం. అంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వస్తారేమో, రావచ్చు. ఏ గుర్తండి? సైకిల్ కదా. ఇప్పుడు మన పెడన నియోజకవర్గంలో ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే నాకు వచ్చిన కాడి నుంచి ఇంటికి తీసేసి బియ్యం కానీ డబ్బులు కానీ సీఎం ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేదండి. ఇప్పుడు అందరు కూడా కొంచెం 5 ఏళ్ళు నోటేకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏ సీఎం వచ్చినా కోట బియ్యం కోసం 3 రోజులు కాపలా కాసేవాళ్ళం, మరి పింఛన్ డబ్బుల కోసం 10 రోజులు కాపలా కాసేవాళ్ళం. కాపలా కాసిన ఆ రోజు వచ్చేటట్టుకి వారం తిరిగేటట్టుకి మళ్ళీ అయిపోయి మళ్ళీ వచ్చే నెల లేకపోతే వచ్చే వారం అనేవాళ్ళు అయిపోయాయి. ఇప్పుడు రోడ్లు బోర్డులు కాదనంటే ఈ రోడ్లు ఏమో మన సెంట్రల్ గవర్నమెంట్ కదండి, ఆ గవర్నమెంట్ చూసుకోవాలి ఈ రోడ్లు. సీఎం గారిది ఏముందండి? ఇప్పుడు ఆయన అన్నం తినేది మేము అన్నం తినేదే కదండి. ఇప్పుడు ఆయన మీద 4 రాళ్ళు వేసినా మనకేం రాదు. ఆయన మా పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎన్ని అప్పులు చేసి సరే లేపన మాత్రం స్వాగతిస్తున్నాండి. మళ్ళీ ఆ పార్టీ రావాలి మాకు అదండి. ఇప్పుడు మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? వైఎస్ఆర్. ఎందువల్ల వైఎస్ఆర్ అనుకుంటున్నావు? అన్ని పథకాలు వస్తున్నాడు కాబట్టి. అంటే పథకాలు అంటే ఏం పథకాలు మీకు ఏమొస్తున్నాయి? మాకు పింఛన్ వస్తుంది, రేషన్ బియ్యం వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు మీద మా అబ్బాయికి ఆపరేషన్ అయింది. ఓకే. కొంతమంది ఏమంటారంటే పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు అంటున్నారండి. ఎవరి దేశం వెళ్దండి ప్రస్తుతానికి. రోడ్లు కూడా సరిగ్గా లేవంటున్నారు. ఉండమ్మడికి ఉండి ఆయన బట్టి చేస్తున్నాడు. ఆయన ఎంతవరకు చేస్తాడు? చేసినట్టు చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం అది, ఆయన చేసినట్టు చేస్తున్నాడు అంతే. మీ ఇంట్లో ఆపరేషన్ జరిగింది? జరిగింది. అయిపోలే హాస్పిటల్లో బాగానే జరిగింది, మాకు బాగానే ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పుడు పెడన నియోజకవర్గంలో ఉన్నామండి. ఇది పెడనే. అయితే ఈ నియోజకవర్గం పేరు పెడనా? అవును సార్. అయితే మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు 2 పార్టీలకి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా సరే అన్న 100ల సంఖ్యలోనే గెలుస్తాయండి. ఏదైనా చాలా టఫ్గా ఉంది ఇది. అయితే నేనేమన్నానంటే మీకు ఏ పార్టీ మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మీరు మేము ఏ పార్టీ గెలిచినా సరే మేము పంచులు వేసుకుంటే తప్పదు సార్, తప్పదు. జనసేన టీడీపీ 2 కలిసినాయి కదా, అది ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉండేది సార్, బాగానే ఉండేది. చాలా టఫ్గా ఉండేది. ఏదైనా సరే అన్న 100లో 50 కాడ నుంచి 100లోనే గెలుస్తాయి, 1000 లోపు. అంతే మెజార్టీ? అంతే, అంతకన్నా ఎక్కువ మెజార్టీ రాదు అసలుకి. మనకి పెడన్లో ఎలక్షన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఎక్కువ అవకాశాలు టీడీపీగా ఉండే. జనసేన టీడీపీ కలిసింది కాబట్టి జనసేన టీడీపీకి అవకాశం ఉంది. ఈ 2 కలయిక వలన ఇంకా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు రాష్ట్రంలో? రాష్ట్రంలో గెలుపు టీడీపీదే ఉంది. అంటే ఎన్ని సుమారుగా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? ఒక 100 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడుకి. అంటే చంద్రబాబు నాయుడు గారికి 100 సీట్లు, మరి జనసేనకండి? జనసేన కూడా ఉన్నాయనుకోండి. ఇది ఆ 2 కలిపి, ఆ 2 కలిపే ఆ పొజిషన్లో వస్తాయి. ఇప్పుడు మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందో అంటారు? వైసీపీ అండి. వైసీపీ. ఎందువల్ల వైసీపీ అనుకుంటున్నారు? పథకాలు పెట్టారు. ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి పథకం ఉంది, పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు, విద్యా దీవెన ఉంది. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం వాళ్ళు రోడ్లు వేయలేదు, బ్రాంతి విస్కీ రేట్లు పెంచేశారు, పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగం ఉందంటున్నారు. అన్నీ మెల్లగా చేసుకుంటూ వస్తున్నారు కదండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తున్నారు. ఎక్కడ అన్న మాట తప్పకుండా అమలు చేసుకుంటూనే వస్తున్నారు, చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నాయి,
చెప్పిన మాట తప్పకుండా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ కూడా అతనే వస్తాడని చెప్పి పక్కా నమ్ముతున్నారు జనాలు. 99% ఖచ్చితంగా జనాలు జగన్ వైపే ఉన్నారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉందంటారు? పార్టీకి అయితే మొదటిదాకా మాత్రం వైఎస్ఆర్ ఉందండి. ఆయన చేసిన సంరక్షణ పథకాలు, నవరత్నాల పథకాలు అన్నీ కూడా సామాన్య వర్గాలకి, లేడీస్కి కానీ, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, బీసీలకు కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ చదువులకు కానీ బాగానే అన్నీ అభివృద్ధి చెందినాయి. రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే మెయిన్ ఏంటంటే రోడ్ల గురించి కొంతమంది రోడ్లు బాగోలేదు, అన్నీ బాగా చేశారు డెవలప్. ఈ రోడ్ల గురించి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగా మారుతున్నారు. కానీ రైతు సోదరులకి, డ్వాక్రా మహిళలకి రైతు భరోసా, అమ్మ ఒడి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి అన్నీ. మేము ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉండగాంచి ఆ తర్వాత మేము మాత్రం వైఎస్ఆర్ పార్టీ అండి. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఏమంటున్నారంటే పరిశ్రమలు రాలేదు, అలాగే ఉద్యోగాలు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు అంటున్నారండి. అంటారండి కొన్ని విధాలను బట్టి కొన్ని విధాలుగా అంటారు. ఏ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఆతుల ప్రభుత్వ ప్రతిపక్షాలను ఇలా మాట్లాడితే బాగుంటుంది అనేది వాళ్ళు మాట్లాడతారండి. అది విషయం. ఇప్పుడు భ్రాంతి విసుకుంది అనుకోండి, ఆ రేట్లు, కరెంట్ రేట్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో చెప్తున్నారు. అవునండి, రాను రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా రేట్లు బాగా పెంచారు. మన తక్కువ నుండి ఏ బాధ ఉండదుగా, రేట్లు పెరిగినాయి కదా అని మన తక్కువ నుండి మన ఆరోగ్యం బాగుంటుందిగా. ఆయన పెంచాడు కరెక్టే, మన తక్కువ నుండి పోతుందిగా. ఎందుకు తాగాలి, మన ఆరోగ్యం ఎందుకు పాటు చేసుకోవాలి? ఆ రూపాయి అంటే మనకే ఉంటుంది కదా. పెంచాడు కరెక్టే, పెంచినప్పుడు అమ్మో ఎంత అయిపోతున్నాయా మనకెందుకు, ఆ రూపాయి మనకు ఉంటుంది కదా. ఇంట్లో సరుకులు కట్టుకు వస్తాయి కదా, మనం జాగ్రత్త మనం పడాలి. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉండగా బాగా చేశారు. అలాగే ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. జగన్ గారు చాలా చేశారు, మాకు అన్ని పథకాలు ఇచ్చారు. అమ్మ ఒడి ఏంటి, రైతు భరోసా, మరి ఇప్పుడు కూడా 16వ తారీఖు కూడా వీళ్ళకి చేయూత ఇస్తున్నారు. ఎక్కడితో లాస్ట్ అంటున్నారు మరి. అయితే జగన్ గారు మాత్రం ఈసారికి మాత్రం జగన్ గారే చేయాలనుకుంటున్నాను కదండి. అంటే మరి ప్రతిపక్షంలో ఏమన్నారంటే రోడ్లు వేయలేదు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగం, అలాగే బ్రాందీ విస్కీల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఏమండి బ్రాందీ విస్కీలు అంటే అంతకితం వల్ల పెంచలేదండి, పెంచారుగా, అంతకితం వల్ల పెంచారుగా. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచారుగా. ఏమండి నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా, నిరుద్యోగులకి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇవ్వాల ఇచ్చారా? 616 ఇచ్చారు హామీలు చంద్రబాబు నాయుడు గారు. ఏమి చేయలే, అవన్నీ తట్టబడి చేసేసారు అన్నీ. ఇవాళ జనసేనను వీళ్ళు కలిచారు. అయితే ఏంటంటే మేము కూడా ఏదో అనుకున్నాము, అప్పుడు ఏది విడిగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఆయన ఏంటంటే ఒకసారి 14లో చేశారు కదా ఏంటి, అలాగే వస్తుంది. మళ్ళీ 19లో చేసి విడిపోయారు కదా, నాకు కొద్దిగా డిపాజిట్లు రాలేదని అక్కడ ఇది విశాఖపట్నం, ఇక్కడ భీమవరం పోటీ చేసి ఓడిపోయారు కదా. ఇవాళ ఆయన విడిగా పోటీ చేస్తే ఆయనకు ఉన్న సీట్లు బాగా వచ్చాయి. అయితే ఈయన కలుపుకొని ఇట్లా చేశాడు. ఇవాళ మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మరి అది మేము అనుకునేది ఏంటంటే ఇవాళ జనసేనకే చేస్తామండి మేము.